వెల్కమ్ టు ది లియో. రాజకీయ నాయకులంటే నిత్యం ఏదో హడావిడిలో ఉంటారు. ప్రత్యర్థుల మీద ఎప్పుడు యుద్ధం చేయడంతో పాటు స్థానికుల సమస్యలు పరిష్కరించడంలో కావచ్చు, ఇతర రాజకీయ అంశాల్లో కావచ్చు, ఒక ఎంత ఖాళీ లేని పరిస్థితిలో ఉంటారు. మనకు తెలుసు, ఒక ఎమ్మెల్యేని కలవాలంటే అంత ఈజీగా జరిగే పని కాదు. ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్ అలాంటిది. అసలు ఎప్పుడు తింటున్నారో ఎప్పుడు పడుకుంటున్నారో కూడా తెలియని పరిస్థితి. సో అలాంటి ఎమ్మెల్యేలు కూడా ఒక రకంగా కొంతమంది ఎమ్మెల్యేలను చూస్తే మనకు భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఆకారం కావచ్చు, వాళ్ళ మాట తీరు కావచ్చు, ఆ విధంగా ఉంటుంది, మనకి భయం వేస్తుంది. అలాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో నవ్వులు పూయించారు అంటే నమ్మశక్యం కాదు. వాస్తవానికి నిన్న ఏదో ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమం అని ఒక ప్రోగ్రాం పెడితే ఆ ఏముందలో ఎవరో నలుగురిని తీసుకొచ్చి ఏదైనా డ్యాన్స్లో స్కిట్లో వేయించి కార్యక్రమాన్ని ముగించేస్తారు, తూతూ మంత్రంగానే భావించారు. కానీ విషయం ఏంటంటే బయట నుంచి ఎవరు రాలా, స్వయంగా ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్లే లేదా మంత్రులుగా ఉన్నవాళ్లే నిన్న స్కిట్స్ వేసి అలరించారు. విచిత్రం ఏంటంటే అసలు ఇది ఎప్పుడు ప్రిపేర్ అయ్యారో కూడా ఎవరికీ తెలియదు. సాధారణంగా మీరు చూడండి, చంద్రబాబు గారు ఎంత ఆనందం వచ్చినా కానీ ఆయన ఒక స్మైల్తోనే సమాధానం చెప్తారు తప్ప పెద్దగా ఓపెన్ అవ్వరు. చంద్రబాబు గారు 40 ఏళ్ల రాజకీయ జీవితం ఎప్పుడైనా తీసుకోండి, ఆయన ఓపెన్గా పగలబడి నవ్విన సందర్భం అసలు మీ కంటికి ఎక్కడా కనపడదు. ఎంత ఆనందం వచ్చినా పంటి మీద చిన్న చిరునవ్వు ఉంటుంది అంతే, కష్టం వచ్చినా అదే చిరునవ్వు ఉంటుంది. సో ఆయనలో పెద్దగా ఆనందపడటం అనేది మనం ఎప్పుడు చూడలేం. కానీ నిన్న ఈ ఎమ్మెల్యేలు వేసినటువంటి స్కిట్లు చూసిన తర్వాత పగలబడి నవ్వి అసలు ఆయన కుర్చీలో కూర్చోలేని పరిస్థితి. మరోపక్క పవన్ కళ్యాణ్ అయితే అసలు ఎంత ఆనందం పడ్డాడో మన దగ్గర ఒక వీడియో ఉంది, నేను చూపిస్తాను. అంటే ఆ స్థాయిలో అంటే వాళ్ళు ఉన్నటువంటి ఒత్తిడికి అసలు నవ్వు అనేదే కనపడదు. కుటుంబంతో రోజుకు 1 గంట గడపడమే కష్టమైనటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నిన్న జరిగినటువంటి సాంస్కృతిక కార్యక్రమంతో మొత్తం ఒక్కసారిగా మైండ్ అంతా రిలీఫ్ అయిపోయి రాజకీయ ఒత్తిడులన్నీ కూడా తగ్గిపోయి ఏదో స్కూల్ పిల్లలో కాలేజీ పిల్లలో ఏదైనా ప్రోగ్రాం జరిగితే ఎలా ఎంజాయ్ చేస్తారు నవ్వుకుంటూ. సో అలాగే నిన్న ఎమ్మెల్యేలు కానివ్వండి లేదా మినిస్టర్లు కానివ్వండి అందరూ కూడా ఎంజాయ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నిన్నటి నుంచి రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఒకటే వైరల్. ఆ స్కిట్స్ కూడా సినిమాల్లో కూడా ఈ స్థాయి స్కిట్స్ ఉండవేమో అన్నట్టుగా ఒక అర్థం వచ్చేలాగా బయట జరుగుతున్నటువంటి విషయాలను, వాస్తవ విషయాలను అర్థం వచ్చేలాగా నిన్న స్కిట్స్ చేయడం జరిగింది. సో ఇవన్నీ చూసినటువంటి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా విపరీతమైనటువంటి నవ్వే. మిగతా అందరూ కూడా నవ్వుకున్నారు. తర్వాత చంద్రబాబు గారు మాట్లాడారు, నా జీవితంలో నేను ఎప్పుడు పరిమితంగా ఉంటాను, లిమిటెడ్గా ఉంటాను, పెద్దగా ఓపెన్ అవ్వను, కానీ ఇక్కడ మాత్రం నేను నవ్వకుండా ఉందామన్నా ఉండలేకపోయినటువంటి ఆ పరిస్థితి చాలా ఆనందంగా ఉందని చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా నాకు గబ్బర్ సింగ్ సీన్ గుర్తొచ్చింది నా సినిమాలోది, అప్పుడు కూడా నేను ఇంత నవ్వలేదేమో, ఆ స్థాయిలో నవ్వించారని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. బహుశా చంద్రబాబు గారు ఇంతలా నవ్వటం భువనేశ్వరి గారు కూడా ఎప్పుడూ చూసుండరు. దయచేసి ఈ నవ్విన వీడియోని భువనేశ్వరి గారికి చూపించండి అని చెప్పి పయ్యావుల కేసు నారా లోకేష్ గారికి కూడా చెప్పటం అంటే మీకు ఆ స్థాయిలో నవ్వారు అనటానికి ఇదొక ఉదాహరణ. దీనికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దీనికంటే ముందు నిన్న చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నవ్వినటువంటి వీడియో ఒకటి ఉంది, ఒకసారి చూద్దాం. సో మీరు అనుకోవచ్చు నవ్వటం పెద్ద గొప్ప, అంతగా నవ్వేది ఏముందని మీరు అనుకోవచ్చు. ఒకసారి మీరు నిన్న జరిగినటువంటి కార్యక్రమాన్ని ఏదైనా ఒక దాంట్లో చూడండి, ఒకసారి చూడండి. మీరు ఇంతలా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు నవ్వడం ఎప్పుడైనా చూసారా? సరే, పవన్ కళ్యాణ్ గారు కొన్ని సందర్భాల్లో నవ్వితే నవ్వుండొచ్చు, బట్ చంద్రబాబు గారు ఏ సందర్భంలో కూడా ఆ స్థాయిలో నవ్వాల. ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే అర్థమవుద్ది ఏ స్థాయిలో నవ్వుతారో. ఒకసారి మీరు ఈ వీడియో చూడండి, ఒకసారి చూడండి. మీరు అసలు నవ్వులు అనేది ఎక్కడ ఆగట్లా చూడండి. చంద్రబాబు గారు చెయ్యి అడ్డం పెట్టుకుని మరీ నవ్వే పరిస్థితి. ఈ వీడియోలు మీకు ఎక్కడా కనపడవు. మనం ఎందుకు అంతలా మాట్లాడుకోవాల్సి వచ్చిందంటే మీకు ఆ వీడియోలు ఎక్కడా కనపడవు. సో ఇప్పుడు ఇవే సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ కుర్చీలో కూడా కూర్చోలేని పరిస్థితి వచ్చింది. సో ఆ స్థాయిలో ఏం జరిగిందంటే ఎమ్మెల్యేలు అలరించారు. అయితే చంద్రబాబు గారు సెలెక్ట్ కూడా వేశారు. వాస్తవానికి దీనికి ముందు క్రీడా పోటీలు కూడా జరిగాయి. క్రీడా పోటీల్లో కూడా ఎమ్మెల్యేలు చాలా యాక్టివ్గా, ఏదో కొంతమంది అయితే ప్రొఫెషనల్ ప్లేయర్స్ లాగా ఆడారు. మహిళా ఎమ్మెల్యేలు కూడా చాలా యాక్టివ్గా పాల్గొన్నారు.
అయితే క్రీడల్లో మహిళా ఎమ్మెల్యేలు పాల్గొన్నారు, కానీ సాంస్కృతిక కార్యక్రమాల్లో నిన్న మహిళా ఎమ్మెల్యేలు పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. దానికి చంద్రబాబు గారు కూడా చెప్పారు, వచ్చే ఏడాది నిర్వహించే ఇలాంటి కార్యక్రమానికి ఖచ్చితంగా మహిళా ఎమ్మెల్యేలు కూడా ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రిపేర్ అయ్యి రావాలని చెప్పి చెప్పడం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు కోరారు, స్పీకర్ గారు వచ్చే ఏడాది కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇప్పుడే అడగడం జరిగింది. దానికి చంద్రబాబు గారు వెంటనే ఓకే చెప్పారు. ఇలాంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మాకేం ఇబ్బంది లేదు, మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మేము నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంత ఒత్తిడి జీవితంలో, ఇంత బిజీ లైఫ్లో ఇలా కాసేపు నవ్వుకోవటం అనేది సాధారణమైన విషయం కాదు, ఆరోగ్యానికి కూడా మంచిదని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్పారు. నిన్న జరిగినటువంటి స్కిట్లు ఏంటనేది ఒకసారి నేను రఫ్గా వివరించుతాను, ఒకసారి చూడండి. సాధారణంగా జోలకంటి బ్రహ్మానంద రెడ్డి అంటే కొంచెం అందరూ భయపడతారు, ఆయన ఏరియా అలాంటిది, అందులో ఆయన కొద్దిగా గంభీరంగా ఆయన మాట ఉంటుంది. కానీ నిన్న అలాంటి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి అలాగే జీవి ఆంజనేయులు ఒక స్కిట్ వేశారు. సో అద్భుతంగా నవ్వులు పండించారు. నాకు తెలిసి అత్యధికంగా నవ్వినటువంటి స్కిట్లలో ఇది ఒకటి. ఏంటి కాన్సెప్ట్ అంటే, జీవి ఆంజనేయులు గారు ఎమ్మెల్యే, బ్రహ్మానంద రెడ్డి గారు ఒక వైసీపీ కార్యకర్త, ఒక టీడీపీ కార్యకర్త. సో ఈ టీడీపీ కార్యకర్త కొడుకు ఇంజనీరింగ్ సీట్ ఇవ్వాలి. వాస్తవానికి అది పెద్ద సమస్య కాదు. సరే బాబు, ఎంత ర్యాంక్ వచ్చింది ఏంటి, ఏ కాలేజీలో నీ సీట్ కావాలని అడుగుతాడు. సరే అడిగితే ఏదో కాలేజీల పేర్లు చెప్తాడు. సరే ర్యాంక్ ఎంత వచ్చిందంటే, ర్యాంక్ అంటే తరగొక్కుంటుంటాడు బ్రహ్మానంద రెడ్డి గారు. ఏంట్రా బాబు తరగొక్కుంటున్నావంటే, ఆయన అప్పుడు చెప్తాడు, ర్యాంక్ రాలేదు, మా వాడు 2 సబ్జెక్టులు తెప్పాడు అని. నీ దొంపదాకా సబ్జెక్టులు తప్పితే ఇంజనీరింగ్ సీట్ ఎలాగెత్తారా నాయన, ఇంజనీరింగ్ సీట్ ఇవ్వడం కుదరదని జీవి ఆంజనేయులు చెప్తే అప్పుడు బ్రహ్మానందరికి కోపం వద్ది. మీరు మమ్మల్ని ఓట్లకు వాడుకున్నారు, మేము మీ వెనకాల జెండా పట్టుకు తిరిగాం, మాకు సీట్ ఎందుకు ఎవరని అడుగుతారు. ఒరే నువ్వు తిరిగావురా, మాకు కష్టపడ్డావు కరెక్టే, కానీ ఇంజనీరింగ్ సీట్ అంటే పాస్ అవ్వాలరా, దానికి సీట్ రావాలి. అసలే నారా లోకేష్ గారేమో అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్గా ఉండాలంటాడు. ఓ పని చేయమను, మీ వాడిని వచ్చే ఏడాది రాయమను, సీట్ వస్తే నేనే ఇప్పిస్తానని చెప్తాడు. అబ్బాయి కుదరదు, ఇప్పుడే కావాలంటాడు. పైగా ఏమంటాడు, ఒరే ఇప్పుడు ఎలాగిస్తావురా, అసలు మనకు అది ఎలా సాధ్యం అంటే, బ్రహ్మానంద రెడ్డి అడుగుతాడంటే టీడీపీ కార్యకర్త అడుగుతాడు, నారాయణ కాలేజ్ ఎవరిదండి, గీతం ఎవరిదండి, ఎన్ఆర్ఐ ఎవరిదండి, మరి నేను ఎవరిదండి, ఈ కాలేజీలన్నీ మనయే అయినప్పుడు నాకు ఒక సీట్ ఇవ్వలేరా అని అడుగుతారు. ఒరే బాబు, కాలేజీలన్నీ మనయే అయినా సీటు రావాలి అంటే ముందు పాస్ అవ్వాలరా, ఎగ్జామ్ పాస్ అవ్వాలి, ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అవ్వాలి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. నారా లోకేష్ గారేమో ఒప్పుకోడు, నువ్వేం ఫోన్ చేయంటే ఆయన ఏమో నన్ను తిడతాడు అని చెప్పి, అంటే ఈ టైపు ఒక కామెడీని పండించారు. ఒక టీడీపీ మళ్ళీ ఏమంటాడు, వస్తారు కదా పంచాయతీ ఎన్నికలకు ఓట్లు అడుగుతారు కదా, అప్పుడు చెప్తా, మీరు మా పిల్లోడికి సీట్ ఇవ్వలేదు కదా, నేను అప్పుడు చెప్తా. అంటే ఒక అమాయకత్వపు తల్లిదండ్రులు ఒకవేళ తెలియకపోతే ఏ విధంగా మాట్లాడితే ఎలా ఉంటుంది అనేది కేవలం నవ్వించడం కోసం చేసింది. సో ఇదో టైప్ స్కిట్. అలాగే అసందర్భపు పాటలు అని చెప్పి, అంటే సందర్భం లేకుండా పాటలు పాడి ప్రతిసారి చిక్కుల్లో పడతాం. సో ఈ టైప్ ఒకటి చేశారు. రఘురామకృష్ణరాజు గారు నిన్న అన్న ఎన్టీఆర్ గారు డైలాగులు చెప్పి అందరినీ కూడా అలరించినటువంటి పరిస్థితి. సో ఇలా 1 కాదు 2 కాదు అనేక మాటలు అయితే పాడారు. సో ఎమ్మెల్యేల స్కిట్లు చూస్తున్నంతసేపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ నవ్వు ఆపుకోలేకపోయారు. అసందర్భపు పాట స్కిట్ చూస్తున్నంతసేపు కూడా నవ్వుతూనే ఉన్నారని సీఎం చెప్పారు. ఈ స్కిట్లో రాలిపోయే పువ్వ అనే పాట తన గుండెల్లో ఉంటుందని పవన్ కళ్యాణ్ అయితే వివరించారు. పయ్యావులు కేశవ్ గారు మాట్లాడుతూ లోకేష్ గారికి చెప్పారు, లోకేష్ గారు నాకు చిన్న విజ్ఞప్తి అండి, చంద్రబాబు గారు ఎంతలా నవ్వటం మేము చూడలేదంటే భువనేశ్వర్ గారు కూడా చూసి ఉంటారు. ఇప్పుడు దయచేసి ఒక్కసారి ఈ వీడియోని భువనేశ్వర్ గారికి చూపించండి, ఆవిడ కూడా ఆనందపడతారని చెప్పి నారా లోకేష్ గారికి చెప్తే లోకేష్ గారు కూడా నిన్న నవ్వటం. అంటే వేరే ఎవరైనా వేస్తే మనం ఓకే, కళాకారులు ఆ స్క్రిప్ట్లు వేస్తే మనకి పెద్దగా ఆశ్చర్యం అనిపించదు, నవ్వుతాం. బట్ వీళ్ళంతా కూడా రాజకీయ జీవితంలో నిత్యం బిజీగా ఉండేవాళ్ళు, ఒక 10 నిమిషాలు కూడా ఖాళీ సమయం దొరకని వాళ్ళు. ఒక పక్క ప్రతిపక్షం, ఒక పక్క అటుపక్క ప్రత్యర్థులతో యుద్ధం చేయాలి, మరో పక్క ప్రభుత్వ కార్యక్రమాలు అమలు చేయాలి, ఇంకో పక్క పార్టీ కార్యకర్తలను చూసుకోవాలి, నియోజకవర్గ సమస్యలను చూసుకోవాలి. ఇలా 1 కాదు 2 కాదు అనేక సమస్యలు ఉంటాయి వాళ్ళకి. అలాంటి బిజీ షెడ్యూల్లో కూడా నిన్న జరిగినటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో, అసలు నాకు తెలిసి ఇప్పటి వరకు ఇలాంటి అద్భుత కార్యక్రమం జరగలేదు. వాస్తవానికి నిన్న ఎమ్మెల్యేలు అందరూ పాల్గొంటారని ఎవరు ఊహించలా. విచిత్రం ఏంటంటే ఇవంతా కూడా ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి స్కిట్లు. మన ఆ స్థాయిలో ఎలా ప్రిపేర్ అయ్యారో, ఎప్పుడు ప్రిపేర్ అయ్యారో కూడా నేను ఇందాకే చెప్పా, అసలు సమయమే ఉండదు, కానీ ప్రిపేర్ అయ్యి వచ్చారు.
అద్భుతంగా పండించారు. అది వాస్తవానికి మనం కొద్దిగా దూరం నుంచి చూసి వాళ్ళని గుర్తుపట్టకపోతే ఎవరో ప్రొఫెషనల్స్ ఇందులో అనుభవం ఉన్న వాళ్ళ స్కిట్ వేస్తున్నారేమో అన్న స్థాయిలో నిన్న నవ్వులను అయితే పండించారు. ఏది ఏమైనా మొత్తంగా నిన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా పగలబడి నవ్వటం అనేది ఖచ్చితంగా శుభపరిణామం. ఇదే కార్యక్రమాన్ని ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా నిర్వహిస్తామని చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.